హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హాస్టల్. వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చాను. మేమైతే రైల్వే స్టేషన్లో ఉన్నామండి, అందరం కలిసి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? పిక్నిక్ చేసుకోలేదు కాబట్టి నడుదల్ కోటసత్తం తల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మీరు ఎంతమంది వెళ్ళారండి? వెళ్ళిన వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఇండియన్ వాళ్ళు నా వీడియో కనుక చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే నేనైతే ఎంతమంది మన ఇండియన్స్ నా వీడియో చూస్తున్నారో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే వచ్చామండి గుడికి, అయితే ట్రైన్ ఎక్కేసి గుడికి వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది. అలాగే వంటలు అయితే చేసేసుకున్నాము. తర్వాత పాప అన్నదా, అమ్మ అలా వెళ్దాం నాడు తీసుకెళ్ళి నాకు అయిపోయినాను అని చెప్తే సరే నడు వెళ్దామని చెప్పి మేమైతే ఇలా తిరిగేసి ఒకసారి మళ్ళీ సాయిబాబా గుడికి అయితే వెళ్ళామండి. పక్కనే ఉన్నది సాయిబాబా టెంపుల్. అది కూడా చాలా బాగుందండి. ఇది వచ్చి సాయిబాబా వారి టెంపుల్, ఉయ్యాల. అలాగే ఇదైతే సాయిబాబా వారి సమాధి అంటాం. అలాగే పైన కూడా చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ప్రతిరోజు భోజనాలు అయితే జరుగుతాయంట బాబా గుళ్ళని. అమ్మవారి టెంపుల్ పక్కన ఉందండి. సార్ పైన వచ్చి మటుకి ప్రతి దేవుడి ఫోటో ఉన్నదండి. అలాగే చర్చ్ ఉన్నది, అల్లా మసీద్ ఉన్నది, అమ్మవారి అన్నీ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అయితే మా పాప అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి దండం అయితే పెట్టేసుకుంది. ఏమని పెట్టుకున్నావమ్మా అని అడిగితే, నా చెల్లెల్లో నేను చల్లగా ఉండాలి, చల్లగా చూడు దేవుడా అని పెట్టుకున్నదంటే, చదువు బాగా రావాలంటే బాగా చదువుకోవాలని పెట్టుకున్నాను అని చెప్పింది. సరే అయితే ఇంకైతే ఫినిష్ అయిపోయింది. పైన అయితే దండం పెట్టుకుని అయితే కిందకైతే వచ్చాము. మళ్ళీ ఐస్ క్రీమ్ అని చెప్పింది పాప, భోజనం లేట్ అవుద్దని చెప్పి. అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నది. మళ్ళీ దాని పక్కనే ఉన్నది పిల్లలది రంగుల రత్నం అండి, అదైతే ఎక్కించమని. ఇది కూడా ఖాళీగా ఉంది, ఒకలే బుడ్డోడు అన్నాడు. సరే అయితే నేనైతే పాపని అయితే ఎక్కించాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. సరే అక్కడి నుంచి అలా నడుచుకుంటా మళ్ళీ లాంగ్కి అయితే వచ్చేస్తున్నాము. వచ్చేసరికి సారీస్ కనపడినాయండి, అమ్మవారి సారీస్. అయితే ఆడవాళ్ళు ఎక్కడన్నా సరే చీరలు అయితే మర్చిపోరు కదా, అందరూ చీరలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అది అయిపోయి మళ్ళీ వచ్చి భోజనం అయితే చేసి మళ్ళీ అయితే రౌండ్ అయితే వచ్చానండి. పాప అయిపోయినాయి నేనైతే బ్యాండ్స్ అలాగే స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. 5కి వచ్చాము. 7కి ట్రైన్, అంటే 6:30కి వస్తుంది ట్రైన్ అయితే వచ్చింది. పాపకైతే విండో ప్లేస్ కావాలనండి, అలాగే విండో అయితే వచ్చేసింది. అయితే ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, మా ఎదురుగా ఉంది మా అక్కల పాప. తను పడుకుంటుంది, గొట్టాలు తింటుంది. చాలా అయితే నవ్వుకున్నాము మేమందరము చూసి. అయితే నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో మీ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఎలాగైతే పడుకుంటూ తింటారో నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.